ఇప్పుడు బంపర్ ఆఫర్ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిన ఈ కథ ఎంచుకోవడానికి కారణము ఒకటి. రెండవది, అసలు కథలు ఎంచుకోవడంలో ఎక్కడైనా ఇబ్బంది అవుతుందా, అందుకని గ్యాప్ వస్తుందా నీకు? ఓకే, కరెక్ట్ సార్. నిజంగా గ్యాప్కి నా ప్రాబ్లం కూడా ఉంటుందండి. అది కథలో కొన్ని మనం ఎంచుకునేవి కరెక్ట్ అవ్వవు, అది కూడా జరిగింది. రెండోది, నా ఒక్కడిదే కాదు సార్, టీంలో వాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది. సో అది తెలియకుండా రిలీజ్ అప్పుడు మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం పెద్ద రీజన్ అయిందండి చాలా సినిమాలు, 4-5 సినిమాలకి. రెండు, తీసే వాళ్ళు కరెక్ట్గా మనం పబ్లిసిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోవడం. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ జరిగాయండి. కాకపోతే ఆ గ్యాప్కి రీజన్ మాత్రం నాది కూడా ఉంది, మిగతా వాళ్ళు కొందరిది కూడా ఉంది. ఒక డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే సార్, అంటే నాలో జరిగింది. ఇప్పుడు అది ప్రాక్టికల్గా బయట వాళ్ళకి తెలీదు. ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడే ఏదో మనకి ఒక రైట్స్ వస్తాయి. బట్ ఆ రైట్స్ కరెక్ట్ డెసిషన్ ప్రొడ్యూసర్ తీసుకోవాలి. తీసుకొని ఇచ్చేద్దామా వద్దు ఆగుదాం అంటారు సార్ అక్కడే. సో ఇలా జరిగినాయండి చాలా వరకు. సో అదే మినిమం మనం ఎక్స్పెక్టేషన్, మన బడ్జెట్ ఎంత, మనది ఎంత వచ్చింది, మనకు ఓకే అని ఒక రైట్ డెసిషన్ తీసుకుని ఉంటే అట్లీస్ట్ సినిమాలు ఆడకపోయినా ఓకే వీడి మీద ఇంత బిజినెస్ ఒకటి ఉంది, ఇది ఉంది అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ అందులో కథ వరకు నా ప్రాబ్లం అయినా కొన్ని చోట్ల ఇలాంటి ఫెయిల్యూర్స్ జరిగినాయి సార్. సో ఇది అయితే ఇప్పుడు ఈ కథ వరకు వచ్చేసరికి నిజంగా ఇలాంటి కథ నాకు వస్తుందని అనుకోలేదు సార్. ఎందుకంటే ఇది చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాతో పాటు కమర్షియల్ యాంగిల్స్, ఇప్పుడున్న థ్రిల్లర్స్, క్రైమ్, ఇప్పుడు మనం ఓటీటీ ఆన్ చేస్తే ఏ సినిమాలు అయితే చూడగలుగుతామో, ఇప్పుడు నేను నిజంగా చెప్పగలిగింది ఏంటంటే సార్, కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో ఏ క్వాలిటీ ఉందో మనం ఆ క్వాలిటీ ఈ సినిమాలో కనిపిస్తుంది సార్. అంటే మేకింగ్ వాల్యూస్ నుంచి, ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి, డైరెక్టర్స్ ఒక్క షాట్ నుంచి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దాకా దాని నుంచి ఆ డైరెక్షన్ ప్రతిదీ మీరు మన క్వాలిటీ ఏదైతే సూపర్ క్వాలిటీ ఉందిరా నెట్ఫ్లిక్స్లో అని మనం మాట్లాడుకుంటున్నాం, ఆ క్వాలిటీకి ఎక్కడ తగ్గదు సార్. సో ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి.